హలో! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బామర్తలు ఇన్ యూఎస్ఏ. మీరు ఒకవేళ నన్ను కొత్తగా చూస్తున్నట్టయితే నా పేరు కావ్య. వెల్కమ్ టు మై ఛానల్. సో నా ఛానల్కి వెళ్ళి నా వ్లాగ్స్ చూడండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టు బామర్తలు ఇన్ యూఎస్ఏ. ఇక్కడికి ప్యాకింగ్ చేస్తున్నాను అనుకుంటున్నారు. మినీ ఇండియాకి వెళ్తున్నాను. ఎవ్రీ వీక్ వెళ్తాను అనుకోండి. సో ఎక్కడికో కాదు, న్యూ జెర్సీకే వెళ్తున్నాను. బట్ ఈసారి ప్యాకింగ్ ఎక్కువ ఎందుకు ఉందంటే 2 ఈవెంట్స్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ వాళ్ళవి. ఒకటేమో అన్నప్రాసనం, ఇంకొకటేమో అక్షరాభ్యాసం అనమాట. జున్ను తెలుసుగా మీ అందరికీ, జున్నుది అనమాట అక్షరాభ్యాసము. సో అందుకే ప్యాకింగ్ నడుస్తోంది. సో ఫ్రైడే ఈవినింగ్ వెళ్తున్నాము న్యూ జెర్సీకి. సో వీకెండ్ అంతా షూట్ చేస్తాను, నా వీకెండ్ బ్లాగ్. కొంచెం ప్యాకింగ్ ఉంది. సో లాస్ట్ మినిట్ ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. సో ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ ప్యాకింగ్. ట్రెడిషనల్ వేర్స్ అవన్నీ అమ్మాయిలకి చాలా థింగ్స్ ఉంటాయి. మేకప్, జ్యువెలరీ, బేసిక్గా కెమెరా షై ఇప్పుడిప్పుడే కొంచెం పోతుంది. నేను ఈ మాట అంటే నా ఫ్రెండ్స్ ఎవరు నమ్మరు, నువ్వు కెమెరా షైయా అని చెప్పేసి. బట్ యా, యూట్యూబ్ బ్లాగ్ చేసే వాళ్ళకి అది అర్థమవుతుంది స్టార్టింగ్ ఎట్లెట్లుంటుంది ఏంది అనేసి. సో యా, అదనమాట సంగతి. రాగానే పిప్పి పిప్పి అని అలా దింపుతాను బ్రో, డోర్ దగ్గర నుంచి. బాబు గారు రండి అని అలా సమ్మానం చేస్తూ లోపల తీసుకుపోతాను. టెడ్డీ బేర్ కి కూడా ఇల్లా? జున్ను హాయ్ చెప్పు. కావ్య. How are you doing? I'm doing good. You're doing good? Yes. జున్ను, ఇది ఎవరు చేశారు? అమ్మనా? అమ్మ ఆర్టిస్టా జున్ను? ఎవరి కోసం చేసింది? Mama కోసం. ఆహా, కాదు, ఇది ఎవరి కోసం? ఇది అసలు ఎంత బ్యూటిఫుల్ గా డ్రా చేసినావు. యమ్మీ లంచ్ పై వదిన. సో ఈ లంచ్ కి ఒక పద్ధతి ఉందన్నమాట, తినడానికి ఏ ఆర్డర్ లో ఎలా తినాలనేది ఒక పద్ధతి ఉందన్నమాట. సో ఫస్ట్ ముద్దపప్పు వేసుకొని, నెయ్యి వేసుకొని అలా ఫస్ట్ ముద్దపప్పు తినాలన్నమాట. తర్వాత ఏం తినాలి వదిన? కూర. తర్వాత కూరతో తినాలి. చారు నేనే చేశాను అనమాట. సో అదనమాట లంచ్. చాలా బాగుంది. అక్క తమ్ముళ్ళు ఇద్దరు బాగా డ్రా చేస్తున్నారమ్మా. ఇద్దరు ఆర్టిస్టులు ఉన్నారు మా ఇంట్లో. బాగా నువ్వే గీసినావా, యాక్ట్ చేస్తున్నావా? యాక్టింగ్ కదా. మై అసిస్టెంట్ అంట. అందరు అంట. అదే ఇద్దరు టీచర్లే, ఇద్దరు స్టూడెంట్లే. సో ఇప్పుడైతే మేకప్ అయితే అయిపోయింది ఈవెంట్కి. హెయిర్ అండ్ మేకప్ చేసేసుకున్నా. అండ్ ఈరోజు అవుట్ఫిట్ వచ్చేసి అన్నప్రాసనం ఈవెంట్కి. సో ఈ ఆరెంజ్ లెహెంగా పేరింగ్ విత్ దిస్ పింక్ బ్లౌజ్, క్రాప్ టాప్ లాగా అనుకుంటున్నా. బట్ ఐ హ్యావ్ ఆప్షన్ ఫర్ దుపట్టా ఆల్సో. సో చూద్దాం హౌ ఇట్ విల్ లుక్. సీ యు ఇన్ ఎ బిట్. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్తో పేర్ చేశాను అండ్ విత్ దిస్ నెక్ పీస్. లుకింగ్ ప్రెటీ కదా. సో ఐ షో యూ ద ఫుల్ అవుట్ఫిట్. ఆరెంజ్ లెహంగా పేర్డ్ విత్ పింక్ క్రాప్ టాప్, దుపట్టా. ఎలా ఉంది ఈ లుక్? మీకు నచ్చిందా? కమెంట్ లో షేర్ చేయండి. గాడు ఇక్కడ బ్యాక్ రావాలి, నిల్చో. చూపి నీ అవుట్ఫిట్, చూపి. ప్రిటీ అవుట్ఫిట్ వేసేసుకున్నది జున్నుగాడు. అగ్గిచ్చేసేయి. అందరికి హాయ్ చెప్పు. Hi. అన్నప్రాసన. Kiki Anapasana. Go. Let's go. Yay! You're cute. థ్యాంక్ యూ జున్ను. ఓకే, జున్ను వాళ్ళ మమ్మీ కూడా రెడీ అయిపోయింది. వీడియో వచ్చేసింది. హాయ్ చెప్పు. ఫోటో సెషన్స్ నడుస్తున్నాయి. చాలా బాగా చేస్తారు కదా డెకోర్. చూసినా బావా? సో ఈ క్యూట్ కపుల్ కూతురే కియారా అనమాట. వాళ్ళది ఈ రోజు అన్నప్రాసన. ఫోటోగ్రాఫర్స్ అప్పుడప్పుడు ఇగో వీళ్ళిద్దరు ఫోటోగ్రాఫర్స్ అనమాట. భలే మ్యాచింగ్ ఉన్నారు అసలు. ఫోటో తీస్తారు చూడు.
భలే ఉన్నారు మ్యాచింగ్. జున్ను కెమెరామ్యాన్ ఉన్నాడా? ఎవరు కెమెరామ్యాన్? మా ఆయన కావ్య వీడియోలో అంత ఆయన అద్భుతంగా కెమెరామ్యాన్ చేసేసారు. కాదు కావ్య వీడియోలో అంత అద్భుతంగా వస్తున్నాయంటే దాని వెనకాల ఉన్న రివర్స్ చెప్పు. వెనకాల ఉన్నది కావ్యాన్ని అందంగా చూపించాలి అంటే అది ఒక నాగు వల్లనే సాధ్యం. అదేంటి? సాధ్యం అదే సాధ్యం. అంటే నేను అందంగా లేనన్నా మీ అర్థము? ఆ, ఆ. అందాన్ని కూడా ఇంకా అందంగా చూపించేది నాగేందరే. అట్లయితే ఓకే. వాట్సాప్ బావా చెప్పు. హౌస్ దిస్ ఇస్ మై గర్ల్స్ గ్యాంగ్ అన్నమాట. ఏమో వసుంధర, యశ్మిత, సుదీప్తి, సుధా. సో ఇది నా గర్ల్ గ్యాంగ్ అన్నమాట. ఇదేమో అందరికి తెలుసు. ఇదేవరు? ఈ బుడ్డి పండు ఎవరు అందరికి తెలుసు? జున్ను. మా కోడల్ని మేము తొందరలో రివీల్ చేస్తాం. ఇప్పుడు రివీల్ చేయాలి. ఆ బుడ్డి పాపని ఇప్పుడే రివీల్ చేయట్లేదు అనమాట. సింగర్ అయి ఉండి ఏబిసిడి వాడుతుంది ఈ అమ్మాయి. ఇగో మా గ్రూప్ లో సింగర్ ఈ అమ్మాయి. ఈ అమ్మాయి పెద్ద ఆర్టిస్ట్, అందుకే అంత బాగా డెకోర్ చేస్తుంది. ఈ అమ్మాయి ఆల్ రౌండర్ అన్నమాట. మా వదిన ఉందా? యాక్చువల్లీ మా వదిన ఆర్ట్స్ చూపిస్తాను నేను. బేసిక్ గా ఇప్పుడు అక్కడ కియారా అన్నప్రాసన ఆర్ట్ చేశారు కదా, అది వదిన్నే అన్నమాట. ఇంకా వేరే ఆర్ట్స్ కూడా చూపిస్తాను. న్యూ జెర్సీలో ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్. వదిన కాంటాక్ట్ చేయండి, చాలా బాగా చేస్తుంది. కికీటు. అదే కదా, అరిటాకు భోజనం ఇస్ సూపర్ ఐడియా. ఎవరిది ఐడియా? దీపు ఎవరిది? నీదేనా? ఎవరిది ఐడియా? అన్నగారు నెయ్యి లేదండి. అన్నగారు అందరు కలిసి నింపేస్తున్నారు. బావ ఏం ఏం పెడుతున్నావు బావ? కప్ కేక్స్. ఇక్కడే ఉంటా వచ్చి ఈ రోజుకి సమాప్తం. రేపు కలుద్దాం. రేపటి భాగంలో కలుద్దాం. ఈ రోజుకి సమాప్తం. ఇయర్ రింగ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క కేజీ ఉన్నాయి. ఇప్పటిదాకా మోస తీస్తే ఎంత హాయిగా అనిపిస్తుందో. ఎంత వెయిట్ ఉన్నాయి. వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు సండే జున్ను గడి ఈవెంట్ అనమాట. సో జున్ను ఈవెంట్కి మేకప్ అయితే ఆల్ డన్. సో నైట్ మెహందీ కూడా పెట్టుకున్నాను. క్యూట్ క్యూట్. అండ్ ఈరోజు అవుట్ఫిట్ వచ్చేసి ఈ లెహంగా pairing with this cute top, crop top. Let's go and get ready. This is my final look. ఎలా అనిపించింది కామెంట్ లో షేర్ చేసి. ఏం పెట్టుకుంటున్నావు చూడు? మెహందీ. వాషా? వెయిట్ నేను వాష్ చేస్తాను నీకు, ఓకేనా? With mehendi. మెహందీ మెహందీ చూపి. ఏం చేస్తున్నారు? ఎంత క్యూట్ గా డ్రా చేసింది ఎవరు జున్ను? ఇది ఆర్యలికి ఇన్విటేషన్ ఎవరు చేశారు? అమ్మ చేసిందా? ఎంత ప్రిటీగా చేసిందో కదా. ఈరోజు ఏంటి చిన్న? ఈరోజు ఏంటి చెప్పు? అక్షర వ్యాసం. వ్యాసం. పాడు ఇప్పుడు, పాట పాడు. వావ్ జున్ను. టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము. సో ఈ టెంపుల్ న్యూ జెర్సీలో గురువాయూరప్పన్ టెంపుల్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి కృష్ణుడు టెంపుల్. సో జున్ను అక్షరాభ్యాసం ఇక్కడే జరుగుతుంది. అమ్మాయిల పరిస్థితి ఇలా ఉంటుంది. ఫోటోకి నిల్చోమంటే రెడీ అవ్వడమే ఉంటుంది.
ఇలా కింద హాల్ కూడా ఉంటది ఈవెంట్స్ చేసుకోవడానికి. మా వాళ్ళందరు ప్రసాదాలు వేస్తున్నారు. మా ఆయన ఎక్కడైనా ఫోటోగ్రాఫర్ అన్నమాట. టెంపుల్ లో ఫోటో షూట్ నడుస్తుంది అందరిది. ఎవ్రీబడి ఫోటో షూట్. థ్యాంక్ యూ సో మచ్ నాగేందర్. అందరికీ అక్షరాభ్యాసం చిన్నది చాలా బాగా చేయించారు. హలో గైస్, నా ఫ్యాన్స్ అంట. ఏసీ కూడా ఇక్కడ. ఫాలోవర్స్ వద్దు బ్రో ప్లీజ్. చాలా బ్యూటిఫుల్ గా పీస్ఫుల్. మిర్రర్ కార్నర్ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది వదిన. కావ్య డ్రెస్ ఇంకా బాగుంది. కావ్య డ్రెస్ బాగుందని చెప్పాలా? చెప్పకపోతే కొడతానంది ఫ్రెండ్స్. కొడతానందంట. నిజంగానే ప్రిట్టి ఉన్నా కాబట్టి చెప్తున్నారు కదా. వడియాలు చేయడానికి నేను చేస్తుంటే ఏమో పట్టుకోవడానికి వచ్చింది, ఆమెమో వడియాలు ఇందులో వేయడానికి వచ్చింది. ఒక్క వడియాలు వేయడానికి ముగ్గురు వేస్తున్నారు. వీడియో చేసింది. నేను వీడియో కోసం ఫోన్ నల్లగా ఇది కట్ చేసేది వచ్చి ముగ్గురు సరిపోరేమో అని చెప్పేసి ఇగో ఈ అమ్మాయి కూడా యాడ్ అయింది వడియాలు వేపడానికి. అసిస్టెంట్ కి అసిస్టెంట్ వడియాలు తినేస్తుంది. చిన్ను అక్షరాభ్యాసం సందర్భంగా నేను వాళ్ళు చేసిన వంటలు. ఓకే, హాయ్ వదిన. హాయ్ కావ్య. లేకుండా ఏ పని పెయింటింగ్ చూసారా అసలు? క్యూట్ ఉంది అసలు. ఎంత బాగా చేస్తుంది అంటే ఇదిగో ఈ బ్యూటిఫుల్. మీరు న్యూ జెర్సీలో ఉండి మీకు ఎవరికైనా ఇలాంటిది కావాలి అంటే ప్లీజ్ డూ కమెంట్. ఇగో పక్కా ఇగో మా వదినకి కాంటాక్ట్ అండ్ మీ ఎవరికైనా కూడా ఏదైనా కమిషన్ పెయింటింగ్ కావాలంటే కాంటాక్ట్ కావ్య. నేను వదిన ప్రేమతో చేస్తుంది మా వదిన. సో ఇంత బ్యూటిఫుల్ గా చేస్తారు. అక్షరాభ్యాసంకి చేసిన ఫుడ్స్ ఏంటో చూస్తారు. కొన్ని యాక్చువల్లీ నాకైతే తెలియదు. తెలంగాణ సైడ్ నేను ఎప్పుడూ వినలేదు ఇట్లాంటి ఫుడ్స్. సో వదిన చెప్తున్నారు. ఇది దోసకాయ పప్పు. దోసకాయ పప్పు. ఇది కంద కూర. కంద అంటే చామగడ్డ అంటాం మనము. సో చామగడ్డ కూర. ఇది పులిహోర. ఇది పెరుగు. ఇది నైవేద్యం ప్రసాదం, గోధుమ నూక ప్రసాదం. ఇది వచ్చేసి బచ్చలాకు పులుసు, మజ్జిగ పులుసు. ఇదైతే నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. బచ్చలాకు పులుసు అసలు నాకు ఇప్పటివరకు ఐడియా లేదు, ఫస్ట్ టైం. అండ్ ఇది వచ్చేసి మామిడికాయ అండ్ నూనె పప్పు పచ్చడి. అసలు ఆ పచ్చడి చూసి ఎవరైనా మామిడికాయ పచ్చడి అనుకుంటారా? పీనట్ చట్నీ లాగా ఉంది బేసిక్ గా. మామిడికాయ చట్నీ అంట. దాని టేస్ట్ చూసి చెప్దాం. అసలు చాలా డిఫరెంట్ గా అనిపించింది ఈ రెండు వంటలు. కావ్య అండ్ స్వరూప్. స్వరూప్ నీకు థ్యాంక్స్ అంట. నా దగ్గర అయిపోయింది.